గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఎటువంటి కోర్సెస్ ని ఆఫర్ చేస్తుంది సార్? డిఫరెంట్ టెక్నాలజీస్ కావచ్చు, 3D ప్రింటింగ్, IoT, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్. ఫోకస్ ఏరియాస్ అంటూ ఇలా ఉన్నాయి. వాళ్ళ అభిరుచిని బట్టి మేము అందులో స్టార్ట్అప్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేయబోతున్నాం. ఒక రీసెర్చ్ చేయాలన్నప్పుడు ప్రతి వ్యక్తికి కొంత ఎక్స్పెండిచర్ అవుతుంది. వాటిని సపోర్ట్ చేయడానికి సీడ్ ఫండ్ ఇస్తామన్నమాట. ఆ సీడ్ ఫండ్ ద్వారా ఫ్యాకల్టీ మెంబర్స్ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడము, పబ్లికేషన్స్, పేటెంట్స్ చేయడము, ఇటువంటివంతా జరుగుతూ ఉంది. ఈ పర్యవేక్షణ ఉంటుంది. ఈ పర్యవేక్షణ ద్వారా ఇన్పుట్ కన్నా అవుట్కమ్ పైన ఫోకస్ ఎక్కువ ఉంది. వైస్ ఛాన్సలర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారు ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారు. వారితో మాట్లాడతాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే. ప్రత్యేకించి యూనివర్సిటీలో స్టార్ట్అప్స్ ని అసలు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? ఎందుకంటే స్టూడెంట్స్ కి సార్ సగం మందికి ఏంటంటే పర్లేదు ఒక మంచి కంపెనీలో జాబ్ చేసేయాలని ఉంటుంది. కొంతమందికి అయితే ఇప్పటి రోజుల్లో చూస్తున్నాం కదా, నేను 10 మందికి జాబ్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తారు? మీరు చెప్పినట్టుగా ఇప్పుడున్న స్టూడెంట్ జనరేషన్లో 20 to 30% ఆఫ్ ది స్టూడెంట్స్కి జాబ్స్లో చేరాలని ఇంట్రెస్ట్ ఉండదు, జాబ్స్ క్రియేట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. బేసిక్గా రైట్ ఫ్రమ్ ద ఇనీషియల్ స్టేజ్, అంటే ఫస్ట్ సెకండ్ సెమిస్టర్ నుంచి ఇటువంటి ఆసక్తి ఉన్న, అభిలాష ఉన్న స్టూడెంట్స్ని మేము స్పాట్ చేసి వారికి డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయండి. ఇన్నోవేషన్ స్కీమ్స్ అని ఉన్నాయి, ఇంక్యుబేషన్ స్కీమ్స్ అని ఉన్నాయి, తర్వాత స్టార్టప్ ఇండియా స్కీమ్స్ అని ఉన్నాయి. ఈ స్కీమ్స్ ద్వారా వారికి ఫండింగ్ ఇవ్వడము, తర్వాత CDIO అప్రోచ్ అంటారు, కన్సీవ్, డిజైన్, ఇంప్లిమెంట్, ఆపరేట్. అంటే ప్రాబ్లం ఏదైనా ఉంటే దానికి తగ్గట్టుగా ఒక సొల్యూషన్ను కన్సీవ్ చేయడము, ఆ సొల్యూషన్ను డిజైన్ చేయడము, దాన్ని ఇంప్లిమెంట్ చేయడము, దాన్ని ఆపరేట్ చేయడము. 4 స్టెప్ ప్రాసెస్ ద్వారా మీరు ఏదైనా ఒక ప్రాబ్లమ్ను సాల్వ్ చేయొచ్చు అనమాట. ఈ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి స్టూడెంట్స్కు కొంతమందికి మనం టెక్నికల్ గైడెన్స్ ఇవ్వాల్సి వస్తుంది, కొంతమందికి ల్యాబొరేటరీ గైడెన్స్, కొంతమందికి టెస్టింగ్ గైడెన్స్, మరి కొంతమందికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. సో మేము డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి ఇందులో. నిధి ప్రయాస్ స్కీమ్ అనే ఒకటి, నీతి ఆయోగ్ స్కీమ్ ఒకటి ఉంది, MSME ఇంక్యుబేషన్ సెంటర్ అని మినిస్టర్ ఆఫ్ MSME వాళ్ళు ఒకటి ఉంది. హెల్త్కి సంబంధించి మీరు చూశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ బైరాక్ స్కీమ్ అని ఉంది. సో ఇటువంటి డిఫరెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ అంతా మేము కలెక్ట్ చేసి స్టూడెంట్స్కు ఫస్ట్ సెమిస్టర్ నుంచే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా అప్రాక్సిమేట్లీ ఒక 50,000 రూపీస్ నుంచి ఆల్ ద వే అప్ టు 50 lakhs దాకా ఈ ఫండింగ్ ఉంటుందన్నమాట. దీని ద్వారా స్టూడెంట్స్కు క్యాంపస్లో ఉన్నప్పుడే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్లో వాళ్ళు ఆంటర్‌ప్రెన్యూర్స్గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అందరూ సక్సెస్ఫుల్ అవుతారని చెప్పడానికి వీల్లేదు, కానీ ఈ జర్నీలో అందరికీ స్టార్టప్స్లు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఎలా అనే ఒక కాంపిటెన్సీ మాత్రం చక్కగా డెవలప్ అవుతుంది. సో ఆ ప్రయత్నాలు అనేవి ఎప్పుడు మానకూడదు అని అంటారు. ఎందుకంటే ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో తెలియదు కాబట్టి మనకి. సో యూనివర్సిటీ నుంచి అయితే చాలా ఎంకరేజ్మెంట్ అయితే ఉంది స్టూడెంట్స్. మేము ఈ యూనివర్సిటీలో మాకు మొదటి సంవత్సరం నుంచి ఇది చేస్తున్నాము. ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే మా 8 సెమిస్టర్స్ మాతో పాటు చదవబోతున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మేము ఫస్ట్ ఆర్ సెకండ్ సెమిస్టర్లో ఇవ్వగలిగితే ఆ మిగతా 6 సెమిస్టర్స్ వాళ్ళు మన క్యాంపస్లో చక్కగా ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోగలరు. తద్వారా ఈ స్టార్టప్ ఇండియా జర్నీలో వాళ్ళకు కూడా సక్సెస్ ఉంటుందని మా ఉద్దేశం. అలా స్టార్ట్ అయ్యాయి సార్ ఏమైనా స్టార్టప్స్ ఇక్కడ? సుమారుగా 10 మంది దాకా ఈ మధ్య రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశామండి. తొందరలో మేము ఒక డెడికేటెడ్ ఇన్నోవేషన్ సెంటర్ పెడుతున్నాం అనమాట. 1.5 lakh square footతో. అందులో సెల్స్ ఉంటాయి. డిఫరెంట్ టెక్నాలజీస్ కావచ్చు, 3D ప్రింటింగ్, IoT, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఇటువంటి డిఫరెంట్ ఏరియాస్లో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ అభిరుచిని బట్టి మేము అందులో స్టార్ట్అప్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేయబోతున్నాం. ఫోకస్ ఏరియాస్ అంటూ ఇలా ఉన్నాయి. ప్రైమరీగా మనం టీచింగ్ ద్వారా ఉన్న నాలెడ్జ్ను డిస్సెమినేట్ చేస్తాము. రీసెర్చ్ వచ్చేసి క్రియేటింగ్ ద న్యూ పీస్ ఆఫ్ నాలెడ్జ్. అన్ని డిపార్ట్మెంట్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, అన్ని డిపార్ట్మెంట్లో, పెట్రోలియం, మైనింగ్, మేము వారికి తగ్గట్టుగా కొన్ని ఏరియాస్ ఐడెంటిఫై చేసి సీడ్ ఫండ్ అని ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం. సీడ్ ఫండ్ అంటే ఒక రీసెర్చ్ చేయాలన్నప్పుడు ప్రతి వ్యక్తికి కొంత ఎక్స్పెండిచర్ అవుతుంది. వాటిని సపోర్ట్ చేయడానికి సీడ్ ఫండ్ ఇస్తామన్నమాట. ఆ సీడ్ ఫండ్ ద్వారా ఫ్యాకల్టీ మెంబర్స్ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడము, పబ్లికేషన్స్, పేటెంట్స్ చేయడము, ఇటువంటివంతా జరుగుతూ ఉంది. ఇవి కాక మేము ఈ మధ్యకాలంలో తైవాన్తో బాగా క్లోజ్గా పనిచేస్తున్నాము. తైవాన్ అనే కంట్రీ మీకు తెలిసే ఉంటుంది. ప్రపంచం మొత్తంలో ఈ సిలికాన్ ఇండస్ట్రీ కావచ్చు, లేదా సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఇండో తైవాన్ స్కీమ్ అని 2025కు మేము సెలెక్ట్ అయ్యామండి.
2025 ఆగస్టులో సుమారుగా 10 తైవాన్ యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్స్ వస్తున్నారండి. ఓకే. అందులో మాకు వాళ్ళకు కామన్గా ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ కావచ్చు. సర్క్యులర్ ఎకానమీ అంటారు, ఈ మధ్యకాలంలో వినే ఉంటారు, సస్టైనబిలిటీ డెవలప్మెంట్ గోల్స్, అవును సార్. ఈ వీటిలో పనిచేస్తున్నామండి. స్టూడెంట్ ఎక్స్చేంజ్, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ కూడా కావచ్చు అనమాట. పరిపరి విధాలుగా హెల్ప్ అవుతుందని మాకంటూ ఒక రీసెర్చ్ స్కీమ్ ఉంది, రీసెర్చ్ పాలసీ ఉంది. ఆ రీసెర్చ్ పాలసీ ప్రకారం మేము మా ఫ్యాకల్టీ మెంబర్స్ని సపోర్ట్ చేస్తున్నాం. మాక్సిమం యూనివర్సిటీస్ కరికులం ఒకటి టీచింగ్ మెథడాలజీ అని ఉంటుంది. అవి ప్రాణం అసలు చెప్పాలంటే. ఆ చెప్పే విధానం బట్టి స్టూడెంట్ అనేవాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, గ్రాస్ప్ చేస్తారు, వాళ్ళు మంచి పొజిషన్ నిలబడడానికి ఉపయోగపడతారు. సో ప్రత్యేకించి జీజీయూలో ఎలాంటి టీచింగ్ మెథడాలజీ ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే సుమారుగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్పుట్ ఓరియంటెడ్ టీచింగ్ మెథడాలజీ మీద ఫోకస్ ఉండేది. అంటే మీరు చూసే ఉంటారు, కాలేజెస్లో, స్కూల్లో ఒక సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ ప్రకారం ఒక టీచరు డెలివరీ చేసి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసేసి వెళ్ళిపోతూ ఉండాలి, అంతే. టీచింగ్ ద్వారా ఫోకస్ చేసిన అవుట్కమ్ వచ్చిందా లేదా అనే అంశాన్ని ఎవరు పరిశీలించలేదు. సో గత 15 yearsగా అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్ వచ్చిందనమాట. మేము ఓబీఈ అంటారు, అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్ అంటారు. ఇండియాతో పాటు సుమారుగా 20+ కంట్రీస్ ఈ స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఫోకస్ చేస్తున్నాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ NBA ఈ సంస్థ ద్వారా ఈ ప్రోగ్రామ్స్ అంతా కండక్ట్ చేయబడతాయి అన్నమాట. సో మా టీచింగ్ మెథడ్స్ అంతా ఈ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్స్ని ఫాలో చేస్తాయి. ఈ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్స్లో సిలబస్ ఏంటి, ఎన్ని గంటలు చెప్పాము, ఇటువంటి పారామీటర్సే కాకుండా స్టూడెంట్స్కి ఎంత మాత్రం అర్థమైంది, స్టూడెంట్స్ ఎటువంటి ఎబిలిటీస్ డెవలప్ చేసుకోగలిగారు, స్టూడెంట్స్ ఏ విధంగా ఒక ఎంప్లాయీగా పనిచేస్తున్నారు, ఎంప్లాయీకి కావాల్సిన సాటిస్ఫాక్షన్ వీళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతున్నారా లేదా, ఈ పారామీటర్స్ అంతా మేము చూస్తూ ఉంటామండి. దీన్ని అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్ అంటారు. ఈ పర్యవేక్షణ అయితే ఉంటుంది, ఈ పర్యవేక్షణ ఉంటుంది. ఈ పర్యవేక్షణ ద్వారా ఇన్పుట్ కన్నా అవుట్కమ్ పైన మా ఫోకస్ ఎక్కువ. సో ఇది చాలా ఉపయోగపడుతుంది కదా. సో ఇలా అన్ని రంగాలుగా, అటు రీసెర్చ్ అయినా కావచ్చు, స్టార్ట్అప్స్ విషయంలో ఇలా స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ అయినటువంటి మెథడాలజీ ఏదైతే ఉందో అన్నిట్లోనూ, అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అవి ఎలా ఉపయోగపడతాయి సార్? మనం చదువుతున్న పద్ధతులు మనమే కంపేర్ చేస్తూ మన క్యాంపస్కు మనమే లిమిట్ అయితే కూపస్థ మండుకాలుగా ఒక విధమైన లిమిటెడ్ అవుట్లుక్గా డెవలప్ అవుతుంది, బావిలో కప్పులాగా. ముఖ్యంగా ఈ ఇంటర్నేషనలైజేషన్ ద్వారా మనకేం తెలుస్తుంది, యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, ఏషియన్ కంట్రీస్ కావచ్చు, అమెరికాస్ కావచ్చు, అక్కడ ఉన్న పద్ధతులు మనం చూడడం ద్వారా అక్కడ ఏ విధంగా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ను అకాడమిక్స్లో ఏ విధంగా ఇంటగ్రేట్ చేస్తున్నారు, కాలేజ్ క్యాంపస్లో ఉన్నప్పుడు ఏ విధంగా స్టూడెంట్స్ ఇండస్ట్రీస్కి ఉపయోగపడే ఎంప్లాయబుల్ పర్సన్స్గా తీర్చిదిద్దబడుతున్నారు, ఇటువంటి అంశాలంతా మనము పరిశీలించడానికి, తర్వాత అటువంటి అంశాలు అక్కడ పరిశీలించిన తర్వాత మన ఓన్ సిస్టంలో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాము. ఇందులో భాగంగా జర్మనీతో, యుఎస్ఏతో, కొరియా, తైవాన్ ఈ యూనివర్సిటీస్లో మేము MOS చేసేసి వాళ్ళతో పాటు కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా టేకప్ చేస్తున్నాం కూడా. స్టూడెంట్స్కి బెస్ట్ కెరియర్ అందించడంలో భాగంగా ఈ టైప్స్ అన్ని కూడా. క్లారిటీ అయితే వచ్చింది సార్ వీటన్నిటికి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు. నమస్తే. నమస్తే.